వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి రాజేష్ గారు ఉన్నారు, బ్లాక్ చైన్ క్రిప్టో ఎడ్యుకేటర్. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఈ మధ్యలో తీసుకుంటే క్రిప్టో కరెన్సీ మీద అవేర్నెస్ అయితే ఎక్కువైపోతుంది. అవునండి. అందులో జియో కాయిన్ ఇంట్రడ్యూస్ అయినాక ఇంకా దానిపైన తెలుసుకోవాలనే అవగాహన ఎక్కువైపోయింది జనాలకు. అవునవును. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి సార్? ఈ నార్మల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీ తేడా ఏంది? అది ఎలా పనిచేస్తుంది సార్? సో రవి గారు, క్రిప్టో కరెన్సీ అంటేనే పేరులోనే చూడండి, క్రిప్టో అని ఒక వర్డ్ ఉంది. ఓకే. క్రిప్టో అంటే సీక్రెట్ అనమాట. ఓకే. దీన్ని ఒక రకమైన సీక్రెట్ కరెన్సీ అంటారు. ఓకే. ఒకప్పుడు క్రిప్టో కరెన్సీని స్కామ్ అనేవాళ్ళు. స్టార్ట్ అంటే కొత్తగా వచ్చిన రోజుల్లో 2009, 2010 రోజుల్లో. ఓకే. కానీ బిట్ కాయిన్ అనేది ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఈ ఫీల్డ్లో. అంటే అది ఓవరాల్ వరల్డ్లోనే ఫస్ట్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అనేది. ఓకే. అది వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి. దాని తర్వాత వాల్యూ పెరగడం చూసిన తర్వాత ఏంటి బిట్ కాయిన్ అసలు స్టార్టింగ్ ఏమో $1కి ఒక 2-3 బిట్ కాయిన్లు వచ్చాయి అనమాట. $0.1 కూడా దొరికేది బిట్ కాయిన్ అనేది. అదే బిట్ కాయిన్తో 10,000 బిట్ కాయిన్లు ఇచ్చి పిజ్జాలు కొన్న రోజులు కూడా ఉన్నాయి అనమాట. ఓకే. దాని వాల్యూ తెలియక 2017-18 ఆ టైంలో ఏమైందంటే బిట్ కాయిన్కి సడన్గా వాల్యూ పెరగడం మొదలైందనమాట. ప్రపంచం మొత్తం ఇటైపు చూసింది. ఓకే. మేము ఎన్నో కాలంగా ఎన్నో ఎసెట్స్ కొనిపెట్టుకున్నాం, వాటి వాల్యూ పెరగట్లేదు, దీని వాల్యూ ఏంటి, ఉన్న కొద్ది ఎంత పెరుగుతుందని దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఓకే. ఎక్కువ మంది రీసెర్చ్ చేసిన తర్వాత 2021లో ఇంకో బుల్ రన్ వచ్చింది బిట్ కాయిన్కి. అంటే నిజం చెప్పాలంటే అండి, ఈ సామ్రాజ్యం ఎలా స్టార్ట్ అయిందంటే, సపోజ్ ఇండియన్ కరెన్సీలో ఒక చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పండి, 50 నుంచి 100 రూపాయలు ఒక బిట్ కాయిన్ దొరికేది స్టార్ట్ అయిన కొత్తలో. ఓకే. ఇది ఎందుకు వచ్చిందంటే ఆల్టర్నేటివ్ కరెన్సీ కింద ఇంటర్నెట్కి ఆ డిజిటల్ కరెన్సీ అనే రూపంలో వచ్చిందనమాట. ఓకే. దీనికి ఫిజికల్ రూపం అనేది ఉండదు. ఇప్పుడు మనకి డాలర్స్ కానీ రూపీస్ కానీ ఉన్నాయి అనుకోండి, మనకి బ్యాంకింగ్ నోట్స్ ఇవన్నీ ఉంటాయి, ఫిజికల్ రూపంలో కూడా ఉంటుంది. ఇది ఒక ఆన్లైన్లో ఒక కరెన్సీ ఉండాలి. ఇప్పుడు నాకు మీ నుంచి ఒక సర్వీస్ కావాలనుకోండి, ఓకే, ఆ సర్వీస్కి నేనేం చేస్తానంటే ఈవెన్ డాలర్స్ అయినా పంపించవచ్చు, బిట్ కాయిన్ అయినా పంపించవచ్చు. మీకు బిట్ కాయిన్ కనుక యాక్సెప్ట్ చేస్తే అది ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు, థర్డ్ పార్టీ ప్రమేయం ఏం లేకుండా ఉండేటట్లు పెట్టారు, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. మరి ఎందుకు వచ్చిందంటే ఒక చిన్న కారణం కూడా చెబుతారండి దీనికి. ఓకే. ఇన్ఫ్లేషన్ అనేది ఈ 2009 రెసిషన్ వచ్చింది. 2009 బాగా ప్రపంచంలోనే ఆర్థిక మాంద్యం వచ్చింది. ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు యూజర్స్ దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇవి కానీ బ్యాంకులు బెయిల్అవుట్ ప్యాకేజీలకి గవర్నమెంట్ ప్రకటించింది అనమాట. బెయిల్అవుట్ ప్యాకేజీ అంటే ఏంటి, కొన్ని ప్రింటింగ్ చేయాలి, డబ్బులు అనేది కొత్తగా మింటింగ్ చేసేసి పంచిపెడతారు అనమాట బ్యాంకులకి. పంచిపెడితే వాళ్ళు ఆ యొక్క మనీని తీసుకెళ్ళి మళ్ళీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఏమైందంటే తెలియకుండానే మార్కెట్లోకి ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ అంటే అప్పుడు 100 రూపాయలకి ఒక 6 యాపిల్స్ దొరికాయి అనుకోండి. ఓకే. ఇన్ఫ్లేషన్ వచ్చాక ఈ 100 యాపిల్స్కి 3 యాపిల్స్ రావడం మొదలుపెట్టినాయి. ఓకే. అంటే ఇండైరెక్ట్గా ఏమైంది, మనకున్న మనీ వాల్యూ అనేది తగ్గడం వచ్చింది. మేము ఎంతో కష్టపడితే, ఎంతో మంత్లీ మేము ఇంత కష్టపడి ఉద్యోగాలు ఇవన్నీ చేసుకుంటూ పోతే మనం ఎంతో కొంత డాలర్స్ దాచుకొని ఉంటారు కదా వాళ్ళు. ఓకే. ఈ డాలర్స్ వాల్యూ పడిపోవడం నచ్చల. అప్పట్లో ఒక $1,00,000కి ఒక చిన్న అపార్ట్మెంట్ వచ్చేది అనుకోండి, అది $3,00,000 అయిపోయింది. ఓకే. అంటే డాలర్స్ కొన్న కొద్ది వాల్యూ తగ్గడం మొదలైంది. అంటే వాళ్ళు దాచుకున్న కరెన్సీ, కొన్ని ఆఫ్రికన్ కరెన్సీలు మీరు చూస్తే కొన్ని కంట్రీస్ వాళ్ళు ట్రాలీస్లో డబ్బులు క్యారీ చేస్తారు. ఓకే. ఏం ట్రాలీస్లో ఎందుకు డబ్బులు క్యారీ చేస్తారంటే వాళ్ళ గవర్నమెంట్ సిస్టమేటిక్ అనేది ప్రొసీడ్ అవ్వాలి. అంటే నోట్స్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇండియాకి అనుకోండి గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి. అవును. సో అలా ప్రతి కంట్రీ కొన్ని నామ్స్ ఉంటాయి. అక్కడ మేబీ ప్రజల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ చేసేసి పంచిపెట్టారు. ఓకే. ఈ పంచిపెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఉన్న డబ్బులకి వాల్యూ లేకపోవడం వల్ల ఇక నుంచి కరెన్సీ అనేది ఎలా ఉండాలంటే ఉన్నా కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉండాలి కదా, తప్ప తగ్గకూడదు. ఓకే. అంటే మధ్యలో తగ్గిన అల్టిమేట్గా కాయిన్ వాల్యూ, కరెన్సీ వాల్యూ పెరగాలి. అలాంటి కరెన్సీ ఏంటని ఆలోచించి రీసెర్చ్ చేస్తే బిట్ కాయిన్ అనేది వెలుగులోకి వచ్చిందనమాట. సో వాళ్ళ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్లు కరెన్సీని రూపొందించాలి. ఈ కరెన్సీ ఎవరైతే ఓల్డ్ చేసుకున్నారో దీన్ని నమ్మి వాళ్ళు ఎప్పుడు అంటే వాల్యూ పెరుగుతూనే ఉండాలని, తగ్గకుండా ఉండాలని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే 100 రూపాయల నుంచి మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ధర ₹1,00,00,000 అండి. ఎప్పుడు సార్ 100 రూపాయలు ఎప్పుడు అంటున్నారు? 2009-2010లో 2009లో 100 రూపాయలు బిట్ కాయిన్. ఇప్పుడు ₹1,00,00,000 అయినా ఇప్పుడు మీరు అమ్మాలంటే బిట్ కాయిన్ సెకండ్స్లో కొనే వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే. అంత అంటే ఇట్స్ లైక్ మేబీ ఫస్ట్ ఉన్నప్పుడు ఒక 1000 మంది 2000 మందిలో దీన్ని చూశారు. దాని తర్వాత దీనిలో ఉన్న వాల్యూ తెలిసింది. ఎందుకు వాల్యూ అంటే
ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్లు ఎన్ని ఉన్నాయి అంటే 21 మిలియన్ కాయిన్స్, అంతకు మించి లేవన్నమాట. ఓకే. 21 మిలియన్స్ అంటే 2.1 crore కాయిన్స్ అండి. ఓకే. అంటే 2,10,00,000 కాయిన్లు. మన ప్రపంచ జనాభా కొన్ని 100 కోట్లు. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిట్ కాయిన్ కూడా రాదు. ఇది ఎవరైతే గ్రహించారో ఎట్లా ఒక బిట్ కాయిన్ని గ్రాప్ చేసుకుందాం, గ్రాండ్ చిల్డ్రన్కి ఇద్దామని కొంతమంది. మొన్న ఈ వార్ జరిగింది కానీ ఉక్రెయిన్ రష్యా వార్ జరిగింది. ఈ ఉక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు ఈవెన్ మిలీనియర్స్ బిలీనియర్స్ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నింటిని లాస్ అయ్యారు. గోల్డ్ ఉన్న వాళ్ళ దగ్గర వార్ జరిగేటప్పుడు క్యారీ చేయలేరు వేరే కంట్రీకి. ఈ డిజిటల్ కరెన్సీ ఏంటంటే ఒక 12 వర్డ్స్ ఉంటాయండి. ఈ 12 వర్డ్స్ మనకి మైండ్లో ఉన్నా సరిపోయింది. హార్డ్వేర్ వాలెట్లు దాచుకొని మనం చాలా మంది నోట్ చేసి పెట్టుకుంటారు. ఏ కంట్రీలో బిట్ కాయిన్ అనేది యాక్సెప్ట్, చాలా కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ కంట్రీస్లో వెళ్ళి మళ్ళీ ఇది వాడుకోవచ్చు అనమాట. అంటే ఈజీగా మనం ఒక డిజిటల్ వాలెట్ని తీసుకెళ్ళడం ఈజీ. ఓకే. మైండ్లో ఉన్న హార్డ్వేర్ వాలెట్లో ఉన్న పెన్ డ్రైవ్ రూపంలో ఉంటుంది. గోల్డ్ అంత క్యారీ చేయలేం కదా. సో వాళ్ళందరూ కూడా రియలైజ్ అయిపోయారు, అంటే ఏ కంట్రీలో అయినా కరెన్సీ అనేది చెల్లుబాటు కావాలి. సార్ ఇప్పుడు బిట్ కాయిన్ ఎలా వచ్చిందో చెప్పారు. ఇప్పుడు బిట్ కాయిన్ గురించి అవేర్నెస్ ఇండియా సైడ్ వద్దాం. ఇండియా ఎక్కువ పెరుగుతుంది జనాలు. అవును. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, నాకు బిట్ కాయిన్ గురించి ఏం తెలీదు. ఎస్. ఎలా నేను కొనాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, జనరల్గా యూజ్ చేయొచ్చా బయట నార్మల్ అవసరాలకి? ఓకే అండి. ఇది ఏంటంటే కొన్ని కంట్రీస్ ఏంటంటే లీగల్ టెండర్ లాగా ఉంటాయండి. ఇండియాలో ఏంటంటే ఎసెట్ లాగా, దీన్ని ఏమంటారంటే మన క్రిప్టో కరెన్సీ అన్నారు మన గవర్నమెంట్, వర్చువల్ డిజిటల్ ఎసెట్ అంటారు అనమాట, VDS అంటారు. ఓకే. ట్రేడింగ్ కోసమే అనమాట. నేను ఒక బిట్ కాయిన్ నా దగ్గర ఉంది, గోల్డ్ షాప్కి వెళ్ళి నాకు గోల్డ్ ఇవ్వమంటే ఎవరనమాట. ఇండియాలో ఇట్స్ నాట్ లీగల్ అనమాట. కానీ ట్రేడింగ్ చేసుకొని మీకు బిట్ కాయిన్లో ప్రాఫిట్ వస్తే మాత్రం 30% గవర్నమెంట్కి మనం పే చేయాలి. ఓకే. సో ట్రేడింగ్ వరకు వెళ్ళాడు బిట్ కాయిన్ అనేది, ఎసెట్ ట్రేడింగ్ అనమాట. ఓకే. కానీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లైక్ సింగపూర్, దుబాయ్, వాళ్ళు అక్కడ క్రిప్టోని యాక్సెప్ట్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనకు గోల్డ్ కొనుక్కోవాలంటే అక్కడ కొన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే. సో ATMs కూడా ఉన్నాయి అక్కడ. మేబీ లైక్ వాళ్ళకి ఏంటంటే ఇండియాలో అయితే ఆల్టర్నేటివ్గా రూపీకి ఆల్టర్నేటివ్గా ఇంకో కరెన్సీ లేదు, ఓన్లీ రూపీస్లోనే మనకి ట్రాన్సాక్షన్స్ అనేది జరగాలన్నమాట. ఓకే. సరే ఇప్పుడు బిట్ కాయిన్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం కొనాలి, ఎలా కొనాలి అది? ప్లస్ కొంటే సెక్యూరా? ఓకే. మన గవర్నమెంట్లో ఎందుకు దాన్ని బ్యాన్ చేస్తున్నాయి చాలా గవర్నమెంట్? సో ఒకప్పుడు అండి బ్యానింగ్ అనేది ఇండియాలో కూడా ఏంటంటే ఐ థింక్ 2018-19లో RBI బ్యాన్ చేసింది క్రిప్టోని, అంటే బ్యాంకింగ్ సర్వీస్ ఇవ్వకూడదని. అవి బ్యాన్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ ఇండియన్ మొబైల్ అసోసియేషన్ IMA అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు కేసు వేశారు. ఓకే. కేసెస్ గెలిచారు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. బ్యాంకింగ్ సర్వీసెస్ మీరు రిస్ట్రిక్ట్ చేయొద్దు, ప్రొవైడ్ చేయండి అని ఒక సుప్రీంకోర్టులో 3 సభ్య కమిటీ అంటారు. ఓకే. ఆ 3 సభ్య కమిటీ వాళ్ళు క్రిప్టో కరెన్సీ ఇట్స్ నాట్, అంటే మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి బ్యాంకింగ్ సపోర్ట్ ఇవ్వాలని దే ఫాలో ద రూల్ అనమాట. కానీ మనకు ఆన్లైన్లో ఏంటంటే అంతకుముందు సమాచారమే ఉంది, అంటే ఎప్పుడు నెగిటివ్ న్యూసే కదా గుర్తుంచుకునేది, పాజిటివిటీ కన్నా. దాని తర్వాత చాలా నామ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం క్రిప్టోని కొనాలనుకోండి, కొత్తగా ఏమొచ్చినాయి అంటే FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్ వచ్చినాయి. FI అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఓకే. ఈ ఫైనాన్షియల్ ఇది ఇండియన్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ అఫీషియల్గా అప్పుడు అంటే ఈ FIU లైసెన్స్ ఉండాలి మీ దగ్గర క్రిప్టో ఎక్స్చేంజ్ అని కొన్ని 30 to 35 ఎక్స్చేంజెస్కి ఇది ఇచ్చారండి. ఓకే. FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజ్. ఓకే. వాటిల్లో ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి. ఎక్కువ మంది క్రిప్టో లవర్స్ వాడేది బైనాన్స్. ఓకే. ఇది FIU రిజిస్టర్డ్, అంత ముందు లేదు, 2 సంవత్సరాల ముందు. బైనాన్స్ అనేది యాప్ సార్? మొబైల్ యాప్. ఓకే. ఆ మొబైల్ యాప్ కొనొచ్చు అందులో? తప్పకుండా, అంటే ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంది. ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మనం ముందు ఎప్పుడైనండి ఒక ఏదైనా క్రిప్టో కరెన్సీ నుంచి కానీ ఏదైనా తెలుసుకునేటప్పుడు ముందు దాని గురించి ఒక 10 to 15 minutes అయినా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత మనకి దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఈ 10 lakhsలో 1 lakh పడితే మీరు క్రిప్టోని ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తుంది, రిస్కీ సబ్జెక్టు. ఓకే. అంటే మీరు ఇంటరప్ట్ చేస్తున్నా, అంటే మినిమం ఎంత పెట్టాలి సార్ దీంట్లో? యాక్చువల్గా ₹100 నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఓకే. దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ద రూట్ అనేది చాలా మందికి తెలియక ఫేక్ ఎక్స్చేంజెస్ వాడుతున్నారు. ఓకే. ఈ ఫేక్ కాకుండా FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్లో కరెక్ట్ లింక్స్ ఓపెన్ చేసుకొని అక్కడ ట్రేడింగ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. అండ్ ఇండియాలో కాయిన్ DCX బాగా వాడుతున్నారు, కాయిన్ స్విచ్ కుబేరా, ఓకే, జెప్పే, ఓకే,
వజీరెక్స్ అయితే కొంచెం ఇష్యూ అయింది, అంతకుముందు వజీరెక్స్ కూడా బాగా వాడేవాళ్ళు, ఓకే, ముద్రెక్స్ అని ఇవన్నీ ఎన్నో క్రిప్టో ఎక్స్చేంజ్లు వాడుతున్నారు. అండ్ ఇవి కూడా అఫీషియల్గా అండి ఈ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది రిపోర్ట్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అండ్ ప్రాఫిట్ వచ్చినా మన యూజర్స్ 30% అనేది పే చేయాల్సిందే, తప్పించుకోవడానికి వీలు లేదనమాట. నేను మీరు చెప్పిన యాప్స్లో కాయిన్స్ కొంటాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన యాప్సా? అవునండి, మొబైల్ యాప్స్. కాయిన్స్ ఏవి సార్ ఫేమస్? ఎక్కువ ప్రస్తుతానికి ఫస్ట్ వచ్చింది బిట్ కాయిన్ అండి. ఓకే, బిట్ కాయిన్ సక్సెస్ అయిన తర్వాత ఇథీరియం వచ్చింది. ఇథీరియం. ఈ బిట్ కాయిన్ వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే డీసెంట్రలైజింగ్ ద కరెన్సీ అనేది ఒక పవర్లో ఉండకూడదు. ఓకే, ఒక పవర్లో ఉండేందంటే అన్లిమిటెడ్గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, దానికి వాల్యూ అనేది మ్యానిపులేట్ చేయొచ్చు. కరెన్సీని డీసెంట్రలైజ్ చేస్తూ వచ్చింది బిట్ కాయిన్. దాని తర్వాత యాప్స్ని డీసెంట్రలైజ్ చేస్తూ వచ్చింది ఫస్ట్ ఇథీరియం అన్నమాట. ఓకే, యాప్స్ అంటే ఇప్పుడు మనం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇవి వాడుతున్నప్పుడు ఏమైనా మనకి వాళ్ళు క్రియేటర్స్ కానీ ఆ ఓనర్స్ కానీ ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ డి యాప్స్ ఆడేటప్పుడు కంట్రోల్ అనేది యూజర్స్ చేతిలో కూడా ఉంటుంది అనమాట. డి యాప్స్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. ఓకే, సో ఫ్యూచర్ లో బిట్ కాయిన్ కొనే యాప్స్ అన్ని డి యాప్స్, డీసెంట్రలైజ్డ్ యాప్స్. యాక్చువల్గా ఇవి ఫస్ట్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనే కాన్సెప్ట్ లేవు. ఓకే, Web3 వాలెట్స్ అనేది ఉండేది. ఈ Web3 వాలెట్స్ అంటే ఏంటంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని సపోర్ట్ చేసే వాలెట్స్ అనమాట. ఓకే, ఈ వాలెట్స్లో స్టోర్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైనా ఎక్స్చేంజెస్లో క్రిప్టో కొన్నా దాంట్లో ఒక 5 to 10% లేకపోతే 20% ఉంచుకొని సేఫ్ సైడ్గా ఈ డీసెంట్రలైజ్డ్ వాలెట్స్లో పెట్టుకోవడం మంచిది. ఓకే, మన క్రిప్టో మన చేతుల్లో ఉంటుంది. ఓకే, ఎక్స్చేంజ్లో ఉంటే ఎంత కాదన్నా క్రిప్టో అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నట్లే. సరే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ సంబంధించి ఇండెక్స్లు కూడా క్రిప్టోలో ఉంటాయి అంటున్నారు. ప్లస్ స్టాక్ మార్కెట్ టైమింగ్ ఉంటుంది సార్. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మార్నింగ్ 9:15 to 3:30 ఇది ఉంటుంది. ఓకే, దీనికి టైమింగ్ కానీ ఇండెక్స్లో ఏమైనా ఉంటాయి? యాక్చువల్గా 24 hours సార్. ఓకే, దీనికి అసలు మార్కెట్ అంటే యాక్చువల్గా స్టాక్ మార్కెట్ అంటే కంట్రోల్డ్ బై సమ్ గవర్నమెంట్స్ బాడీస్ అవన్నీ ఉన్నాయి. ఇట్స్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీ వన్ క్రిప్టో అనేది. ఓకే, అందుకనే ఇది హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళు ఈ క్రిప్టో ఫీల్డ్కి రావాలి. సో అందరూ కూడా రిస్క్ మెంటాలిటీ లేని వాళ్ళు దీనికి దూరంగా ఉండాలండి. ఓకే, రిస్క్ తీసుకునే వాళ్ళే దీనికి రావాలి ఫస్ట్ పాయింట్. ఓకే, అండ్ 24 hours ఏ కంట్రీ ఏది అనేది ఉండదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు మొన్న ఈ మధ్య మీమ్ కాయిన్ లాంచ్ చేశారు అతని పేరు మీద. కొన్ని కంపెనీలు కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఎంఎన్సీ కంపెనీలు ఒక పొజిషన్కి రీచ్ అయితే $1 billion కంపెనీ లాగా. క్రిప్టో ప్రపంచంలో ఏం జరిగిందంటే అండి నైట్ క్రియేట్ చేశారు సోలానా బ్లాక్ చైన్ మీద మీమ్ కాయిన్. ఓకే, జస్ట్ విత్ ఇన్ 1 to 2 daysలో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ $70 billion వెళ్ళింది. ఓకే, అంటే ఇది డొనాల్డ్ ట్రంప్ గారు అంటే సెలబ్రిటీ, దానికి యూటిలిటీ అనేది ఏం లేదు, యూజ్ కేస్ అనేది లేదు. ఇంకా 90 to 80% ఐ థింక్ పబ్లిక్ ఇంకా మింట్ కాయిన్స్ అనేది మార్కెట్లో రాలా. అయినా ఆ పేరుకున్న క్రేజ్ వల్ల ఒక $1 billion ప్రాజెక్ట్ లాగా తయారైంది. క్రిప్టోలో ఉన్న క్రేజ్ అదనమాట. ఓకే, సో అది $15 అప్పుడు పొజిషన్ తీసుకొని $60 అప్పుడు కూడా అమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ యొక్క ప్రపంచంలో ఏం జరుగుతుందంటే హైయెస్ట్లో కొంటారు ఎక్కువ మంది ఈ హైప్ వల్ల. అది పడిపోతూ ఉంటే తట్టుకోలేరు అనమాట. సో అందుకనే ఉన్న అమౌంట్ మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. స్టెప్ బై స్టెప్ ఎక్కడ కొనాలి, రైట్ టైం ఎంట్రీ ఏది, రైట్ టైం ఎగ్జిట్ ఏదని తెలుసుకోవాలి తప్పకుండా. ఓకే, అంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం దేనిపైన ఎక్కువ స్టడీ చేయాలి సార్? సార్ దీని రీసెర్చ్ ఒకటండి, మనం ఇన్వెస్ట్ చేసే ముందు పేపర్ ట్రేడింగ్ అంటారు కదా స్టాక్ మార్కెట్లో, ఎక్కడ కూడా కొంచెం అలాంటి మన కాన్సెప్ట్లు ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ ఈ కాన్సెప్ట్లు కనుక మనం ఫాలో అయితే అంటే మనం జస్ట్ ఓకే ఈ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 1 lakh rupees, ఓకే, ఒక 2-3 రోజుల నుంచి అసలు కాయిన్ సప్లై అంత మార్కెట్లో ఉంది ఎంత, పబ్లిక్లో ఇప్పుడు క్రియేటర్స్ దగ్గర ఎంత ఉంది ఫండ్, పబ్లిక్లో ఎంత ఉంది, ఇది నెట్వర్క్ అంటే ఎంఎల్ఎం అంటే మనీ సర్క్యులేషనా కాదా, లేదా యూటిలిటీ ఉందా దీని చుట్టూ, ఇవన్నీ స్టడీ చేసి ఒక పొజిషన్ తీసుకుంటే కొంచెం జీరో అవ్వకుండా మనం స్టెప్ బై స్టెప్ ఈ ఫీల్డ్ నుంచి కూడా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే సార్, అసలు క్రిప్టో కాయిన్లో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎస్, ఇది ఒకప్పుడు రిస్క్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడైతే చాలామంది రండి ఇండియాలో లేడీస్ కూడా ఈవెన్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఒక ఎక్స్చేంజ్ రిపోర్ట్ ప్రకారం మన హైదరాబాద్ ఫీమేల్స్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఏది ఇండియా మొత్తం మీద. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే మన హైదరాబాద్ లేడీస్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎస్, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు. సో గుడ్ న్యూస్ అంటే అంటే మన దగ్గర ఉన్న ₹1000 సరే ₹100 అనుకున్నాం, ₹100 ₹10 కొంచెం ఇలాంటి వాటికి లాటరీ టికెట్ కన్నా నయమే. ఓకే, లాటరీ టికెట్, గ్యాంబ్లింగ్ వీటికన్నా ఒక మంచి ప్రాజెక్ట్ స్టడీ చేసి కనుక పెడితే
లాటరీ టికెట్ అయినా కలిసిద్దో కలవదో కానీ తెలియదు కానీ ఇది బిట్ కాయిన్ అండి. ఇంతెందుకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. బిట్ కాయిన్ దాదాపుగా 100 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. కొంతమంది 50,000 60,000 దగ్గర ప్రాఫిట్లు తీసుకున్నారు. మళ్ళీ 50,000 60,000 నుంచి 15,000కి పడిపోయింది. ఓకే. మళ్ళీ 15,000 నుంచి 2 లక్షలకు వెళ్ళింది. మళ్ళీ 2 లక్షల నుంచి 1,20,000. కరోనా టైం అప్పుడు నాకు బాగా గుర్తు 1,70,000 అంత ఉంది. ఓకే. కరోనా టైం అప్పుడు ఈ 1,70,000 నుంచి మళ్ళీ ఎక్కడి దాకా వెళ్ళింది, ఒక 18 lakhs 17 lakhs. మళ్ళీ తగ్గింది, మళ్ళీ తగ్గి ఎక్కడ దాకా వెళ్ళింది, 50 లక్షల దాకా వెళ్ళింది. ఏది 2020-21 బుల్ సైకిల్ అప్పుడు. మళ్ళీ 50 లక్షల నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది, 15 లక్షలు పడిపోయింది. అంటే ఇక్కడ అమ్ముకున్నాడు లాస్ ఎప్పుడైనా, కానీ వెయిట్ చేసిన వాడు 15 లక్షల నుంచి ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది. ఓకే. అంటే సైకిల్స్ అనమాట. అందుకనే అప్పు తెచ్చిన మనీ కాకుండా మన దగ్గర ఏదైతే మనీ ఉందో స్పాట్ ట్రేడింగ్ అంటారు. ఓకే. స్పాట్ ట్రేడింగ్లో పొజిషన్ తీసుకుంటే మేబీ అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఏదో ఒక టైంలో మనకి నమ్మకం ఉంటే ఆ ప్రాజెక్ట్ మీద పైకి వెళ్ళిద్ది. ఓకే. మేము ఏంటంటే బిట్ కాయిన్ అని కాకుండా బిట్ కాయిన్ అనే ప్రాజెక్ట్ లాగా చూడమని చెబుతాం. ఒక వీళ్ళు ఏం చెబుతున్నారు, అసలు వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి, జస్ట్ మనీ కోసమే మార్కెట్లోకి వచ్చారా లేకపోతే ఏమైనా సంథింగ్ దే నీడ్ టు క్రియేట్ అనేది చూసుకోవాలి. ఓకే. ఆ డేటా అంతా ఎక్కడ ఉంటుంది సార్? రీసెర్చ్ అండి. సపోజ్ నేను ఈ మధ్య బాగా యూజర్స్కి మాకు నచ్చిన ప్రాజెక్ట్ అంటే వాల్కనో ప్రాజెక్ట్ అని చెప్పాం. ఓకే. ఈ వాల్కనో ప్రాజెక్ట్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించిన క్రిప్టో ప్రాజెక్ట్. ఓకే. వాకింగ్ చేస్తే రివర్స్ వచ్చే ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు దీని వెనకాల ఏంటి బ్యాక్గ్రౌండ్, హెల్త్కి సంబంధించింది ఉంది. అలానే అందరికీ వాకింగ్ చేస్తే రివర్స్ వస్తుంటే లేదు. ఎవరైతే 1 మిలియన్ కాయిన్స్ వాళ్ళ వాలెట్లో పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం వాకింగ్ రివర్స్ వస్తాయి. ఓకే. ఓకే. సప్లై అంతా దీని సప్లై 888 మిలియన్. అంటే ఫండమెంటల్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసి ఓకే వాకింగ్ చేస్తే రివార్డ్స్ వస్తాయి. చాలామంది ఏంటి కాయిన్స్ అమ్మరు, వాళ్ళకి మంత్లీ రివార్డ్స్ వస్తాయని. సప్లై అనేది లిమిటెడ్. సో ఇలాంటి ప్రాజెక్టులు కొంచెం ఇనీషియల్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్టులు కనుక పొజిషన్ తీసుకుంటే సక్సెస్ అవడానికి టైం పట్టినా స్టెప్ బై స్టెప్గా గ్రో అవ్వడానికి చాలా ఛాన్సులు ఉంటాయి. సరే, ఈ బిట్ కాయిన్ కానీ మన క్రిప్టో కానీ ఏ టెక్నాలజీ, బ్లాక్ లైన్ టెక్నాలజీ అని అంటున్నారు. టెక్నాలజీ అవసరమా దానికి? తప్పకుండా అండి. ఎందుకంటే అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆర్ట్ అనమాట వీటన్నిటికీ. ఓకే. ఎందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టంలో మీకు ఒక అథారిటీ ఉంటుంది, ఒక మేనేజర్ అయినా వీళ్ళకైనా సంథింగ్ ఏమైనా చిన్న ఇష్యూ అయినా మనం ఎన్నో మెసేజ్లు చూస్తుంటాం. మీ అకౌంట్లో 1 కోటి రూపాయలు క్రెడిట్ అయినాయి. చాలా మంది న్యూస్ కూడా మనం వింటూ ఉంటాం, అతని అకౌంట్లో 2-3 కోట్లు వచ్చినాయి అని. బిట్ కాయిన్లో ఆ యొక్క టెక్నాలజీ అనేది ఒప్పుకోదు. ఓకే. ప్రతి డేటాకి రికార్డ్ అనేది ఉంటుంది అనమాట. ఆ రికార్డు ఉండటం వల్ల అతని అకౌంట్లో 1 కోటి రూపాయలు వచ్చినాయన్నా వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నెట్వర్క్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇది పబ్లిక్ లెడ్జర్. పబ్లిక్ లెడ్జర్ అంటే ఏంటంటే మీ యొక్క అకౌంట్స్ బుక్ ప్రపంచం మొత్తానికి కనపడింది. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, ఎవరింట్లో ఎంత గోల్డ్ ఉందనేది రైట్స్ అయిందాక ఎవరికి తెలీదు. ఓకే. కానీ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఆ వాలెట్ కనుక ఓపెన్ చేస్తే ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గారి వాలెట్లో కూడా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. అందుకనే క్రిప్టోలో ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎలన్ మస్క్ వాలెట్ కనుక తెలిస్తే, డొనాల్డ్ ట్రంప్ గారి వాలెట్ తెలిస్తే, చాలా మంది అండి ఫండింగ్ పంపించారు డొనాల్డ్ ట్రంప్ గారికి క్రిప్టోలో ఎలక్షన్స్ అప్పుడు. ఆ ఫండింగ్ వాడుకొని వాళ్ళు గెలిచారు యాక్చువల్గా. సో చాలా క్యాంపెయిన్స్కి. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ప్రామిస్ చేశారు క్రిప్టో లవర్స్ అందరికి, మేము అధికారంలోకి వస్తే ఈ క్రిప్టోని అమెరికాలో ఇన్నోవేషన్ క్యాపిటల్ కింద చేస్తాం, వరల్డ్స్లోనే ఫస్ట్. అంటే మనం అమెరికా తప్ప ఏ కంట్రీ ఉండకుండా చూస్తాము. Web3కి సంబంధించిన ఫీల్డ్ అనమాట. ఓకే. సో ఈ విధంగా ప్రామిసులు చేసి వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా అంతకుముందు గవర్నమెంట్కి SEC చైర్మన్ గ్యారీ జెన్సన్ అనే ఉండేవాళ్ళు, కొంచెం ఈ ఫీల్డ్ నెగిటివ్ వాళ్ళు. అది నెగిటివ్ ఉన్నప్పుడే ఆగల క్రిప్టో అనేది. ఇంకా వీళ్ళందరూ ఎలాన్ మస్క్ కానీ ట్రంప్ కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ క్రిప్టోలో హోల్డింగ్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ప్రెసిడెంట్ అంటే వరల్డ్ మొత్తం ఒక ఫేమస్ పర్సనాలిటీ. అలాంటి పర్సనాలిటీనే క్రిప్టోలో ఎంతో కొంత కొని పెట్టుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో ఒక 100 రూపాయలు 10 రూపాయలు ట్రై చేయడంలో తప్పు లేదు. కాకపోతే రిస్క్ తీసుకునే వాళ్ళే ట్రై చేయాలి. సార్, ఫైనల్గా చెప్పండి, క్రిప్టో కరెన్సీ మీద అవగాహన పెంచుకోవడం అవసరమా? ప్రజెంట్ మిడిల్ క్లాస్ పర్సన్ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవడం అవసరమా? మనం సెక్యూరా? మన పైసలు ఎక్కడ పోవా? ఓకే, నేను ఈ సబ్జెక్ట్ మీద స్టడీ చేయడం కోసం సింగపూర్ వెళ్ళాను, ఓకే, దుబాయ్ వెళ్ళాను. అక్కడ వెళ్ళింది టూరిజం కాదు, బ్లాక్ చైన్ క్రిప్టో ఈవెంట్స్ అటెండ్ అవ్వడానికి. ఓకే. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే యంగ్ ఏజ్ స్టూడెంట్స్ కూడా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ ఫీల్డ్ నేర్చుకోవడానికి ఆ కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతున్నారు. ఓకే. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఇండియా బ్లాక్ చైన్ వీక్ అని బెంగళూరులో జరిగింది.
ఆ ఈవెంట్ అటెండ్ అయితే మన ఇండియన్ యంగ్స్టర్స్ కూడా ఎంతోమంది ఈ ఫీల్డ్ గురించి అవగాహన పెంచుకోవడానికి వచ్చారు ఆ ఈవెంట్కి. ఓకే. వాళ్ళందరిని చూస్తే సంతోషమైంది. ఒక్కొక్క రెవల్యూషన్ ఒక్కొక్క టైంలో ఉంటుందండి. ఒకప్పుడు మేబీ ఐటీ రెవల్యూషన్ 1990 ఆ టైంలో. ఓకే. ఇప్పుడు మేబీ వెబ్3 రెవల్యూషన్, అంటే వెబ్3 అంటే క్రిప్టో రెవల్యూషన్ 2025 అనుకోవచ్చు. ఓకే. సో ఈ టైంలో మరీ మన ఇండియన్స్ ల్యాగింగ్లో ఉండకూడదు. టెక్నాలజీ పరంగా అందరికన్నా మనమే ముందు. ఈ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మనం ఎంతో కొంత వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం ముందు ఉండాలి. నేను నిజంగా చెప్పాలంటే ఆ ఇండియన్స్ ఏం తక్కువేం కాదు. ఓకే. చాలా కోట్ల మంది, మేబీ ట్రేడింగ్లో అయితే ఉన్న అకౌంట్లో లక్షల మంది అయితే యాక్టివ్గా ఉన్నారు క్రిప్టో ట్రేడింగ్లో కూడా. ఒకవేళ రావాలనుకునే వాళ్ళకు ఎలా స్టడీ చేయాలంట సార్? సో రావాలనుకునే వాళ్ళు ఈ ఫీల్డ్ కొంచెం ఎంత కాదన్నా ఫ్యాసినేటింగ్ ఫీల్డ్ అండి. ఓకే. అంటే కొంచెం అట్రాక్షన్ ఫీల్డ్. స్పీడ్గా మనీ అనేది మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో డబుల్ అవ్వాలంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది, 4 to 5 years. కానీ ఇక్కడ కొంచెం మనకి సక్సెస్ అవ్వాలంటే విత్ ఇన్ డేస్, మంత్స్ చాలన్నమాట. అందుకని చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది ఈ ఫీల్డ్. కానీ మీకు గనక లాంగ్ టర్మ్లో ఉండాలంటే ఉన్న క్యాపిటల్లో నుంచి ఒక 10% ఫస్ట్ రిస్క్ చేయండి. ఓకే. దాని తర్వాత నచ్చితే బాగుంది అనిపిస్తే ఇంకొక 10%. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే మాత్రం మన యువత కూడా ఇందులో నుంచి ఎంతో కొంత గెయిన్ చేయొచ్చు ఈ క్రిప్టో ఫీల్డ్ గురించి కూడా. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు. ఇది రాజేష్ గారు చెప్పేదంటే క్రిప్టో అనేది హెవీ రిస్క్ తీసుకునే వాళ్ళే ఎంటర్ కావాలి అండ్ స్టడీ బాగా చేయాలి. అంటే గుడ్డిగా నమ్మి అంటే ఏది పడితే అది, ఏది కరెక్టో ఏది నిజమో ఒకసారి స్టడీ చేయాలని రాజేష్ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.